కార్మిక సంక్షేమం గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీల సమస్యను పరిష్కరించామని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలను ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వార్డు గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీలు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీల అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. హెల్త్ సెక్రటరీస్ చేస్తున్నటువంటి విధులలో చాలా మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం పక్క నుంచి యాప్ల రూపేణ ఒకటి కాదు రెండు కాదు సుమారు 125 యాప్లు ఒక ఏఎన్ఎంఐ అడ్రస్ చేయాలి, ఒక ఏఎన్ఎంఐ మొత్తం ఆపరేట్ చేయాలి. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ అన్నీ కూడా ఏఎన్ఎంకే ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పలుమార్లు రాష్ట్ర స్థాయి అధికారులకు అదే సందర్భంలో జిల్లా స్థాయి అధికారులకు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. కానీ సమస్య అయితే సమస్యగా మిగిలిపోవడమే కాదు, యాప్లు మరింత రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రెండో ప్రధాన అంశం ఏంటంటే ఖచ్చితంగా అలాగే యూఎంపీ సెషన్స్ చేసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే టీఆర్ ఉన్నాయో డిఆర్ ఉన్నాయో ఇవన్నీ కూడా లేవు. స్కేల్స్కి చాలా దూరంగా ఉన్నారు. రెగ్యులర్ ఏఎన్ఎం ఈరోజు నెలకి 70,000 జీతం తీసుకుంటే హెల్త్ వాలంటీర్స్ వార్డు అలాగే విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా ఏఎన్ఎంస్గా వాళ్ళకి పదోన్నతులు ఇచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టాఫ్ నర్సెస్గా వాళ్ళని ఉన్న ఖాళీల్లో భర్తీ చేసి 150 మంది ఎవరైతే ఉన్నారో మిగిలిపోయినటువంటి రెగ్యులర్ కాకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ సచివాలయంలో ఆ ఖాళీలోనే భర్తీ చేసి వారిని అవసరమైతే అర్హత మేరకు వాళ్ళందరినీ కూడా జిఎన్ఎం ట్రైనింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.